మీ అక్క నన్ను అనాకారి అని అవమానిస్తుంటే కరెంటు స్తంభంలా కదలకుండా నిలబడ్డారు తప్ప అలా అవమానించడం కరెక్ట్ కాదని ఒక్క మాట కూడా అనలేదు. పైగా నన్ను కూడా మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు. అది అలసుగా తీసుకుని వాళ్ళు రెచ్చిపోతున్నారు. నా మీద వాళ్ళ పెత్తనమేంటి అసలు? ఖుషి సంతోషంగా ఉందని ఆలోచించకుండా వాళ్ళ కోరిక నెరవేరలేదని రగిలిపోతున్నారు. అలాంటి స్వార్థపరులని మీరెందుకు భరిస్తున్నారు? ఎందుకంటే నాకున్న ఏకైక బంధం మా అక్క ఒక్కతే కాబట్టి. అదేంటి, మీకు అమ్మా నాన్న ఉన్నారు కదా? వాళ్ళు నన్ను కన్న తల్లిదండ్రులు కాదు, నాకు అండగా నిలబడి ఆదుకున్న వాళ్ళు. వాళ్ళతో నాకు ఆత్మబంధం ఉంది, కానీ రక్త సంబంధం మాత్రం మా అక్క ఒక్కదానితోనే ఉంది. అందుకే నేను తన్ని వదులుకోలేను. అలా అని అక్క వాళ్ళు ఏం చేసినా చెల్లుతుందని నేను చెప్పను. నేను నందినిని పెళ్లి చేసుకోకుండా నిన్ను తీసుకొచ్చానన్న కోపంతో వాళ్ళు నిన్ను టార్గెట్ చేస్తారు. కఠినంగా మాట్లాడి నీ మనసు కష్టపెడతారు. వాళ్ళ తీరే అంత. కానీ నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అక్క వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో నేను చూసుకుంటాను. నువ్వు ఖుషి గురించి ఆలోచించు చాలు. చూడండి, నా గురించి మీకు బాగా తెలుసు. నా వైపు తప్పు లేకుండా నేను మాట పడను. అది ఎవరైనా సరే అక్కడే సమాధానం చెప్పేస్తాను.